హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊర్వశి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి మనం ఏది పెట్టినా తినరు, వద్దంటారు, మారం చేస్తారు, విసిగిస్తారు. అలాంటప్పుడు మనం టేస్టీగా వాళ్ళకి హెల్తీగా, వాళ్ళకి తెలియకుండానే మనం హెల్తీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసి పెట్టాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. సో మన నోటిఫికేషన్స్ ఎప్పుడు మిస్ కాకుండా చూసేస్తారు. సో నిన్న దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను, చాలా హెల్తీగా. మనం నార్మల్గా దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామండి, మినపగుళ్ళు, రైస్ అంతే. కొద్దిగా మెంతులు యాడ్ చేసుకుంటాము. అది రెగ్యులర్గా మనం చేసుకునే దోశ బ్యాటర్. అలా కాకుండా నేను చూపించే ఫామ్లో కనుక మీరు కనుక మీ పిల్లలకి చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఇంకా ఇంకా కావాలి అని వేయించుకొని మరీ తింటారండి. ఇలా కనుక మీరు చేసి పెట్టినట్లయితే చాలా హెల్తీకి కూడా చాలా మంచిది, వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా మంచిది. నార్మల్గా దోశ బ్యాటర్కి మనము తీసుకున్న క్వాంటిటీస్ చెప్తాను. ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి, దానికి 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్ బాదం అండ్ పచ్చిశనగపప్పు, పల్లీలు వీటిని తీసుకున్నాను. 1.5 టీ స్పూన్ ఏమో మెంతులు తీసుకున్నాను. వీటన్నింటినీ 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మనము పిండి పట్టేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని. దాన్ని ఓవర్ నైట్ అలా వదిలేస్తే బాగా ఫెర్మెంట్ అవుతుంది కదా, అలా ఫెర్మెంట్ అయినప్పుడు నెక్స్ట్ డేకి దోశలు బాగా వస్తాయి, మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఈ విధంగా కనుక మనం పిల్లలకి చేసి పెట్టినట్లయితే హెల్తీగా తింటారు. నార్మల్గా పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలని అనుకుంటాము, బట్ వాళ్ళు ఆ ప్రోటీన్ ఫామ్ తినడానికి ఇష్టపడరు. మా పాప అయితే తినదు. బాదం పప్పులు నేను నానబెట్టిస్తాను, తినదండి. అలాగే గ్రౌండ్ నట్స్ ఉడకబెట్టించిన తినదు. అలాగే చిక్ పీస్ ఉంటాయి కదా, శనగలు, కాబులి చనా ఉంటాయి కదా, అవి చిక్ పీస్ ఇలాంటివి ఏమి ఇచ్చినా కూడా తిందండి బాయిల్ చేసి. సో నేనేం చేస్తానంటే డైరెక్ట్గా కాకుండా ఇలా హిడెన్ ఫామ్లో మనం ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినట్లయితే పిల్లలు కూడా చాలా హెల్తీగా గ్రో అవుతారు. అలాగే మనం పెట్టాలనుకున్న ఫుడ్ పెట్టినట్టు మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇలా మొత్తం మనము ప్రిపేర్ చేసుకొని పిల్లలకి కనుక పెట్టినట్లయితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి. మోస్ట్లీ మనం బ్రేక్ఫాస్ట్లో ఇలా హెల్తీగా పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనము చేసి పెట్టినందుకు యాజ్ ఎ మదర్గా మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఎవరైతే ఇష్టంగా పిల్లలు తినరో వాళ్ళకి కొత్త కొత్తగా మనం చేసి పెట్టినట్లయితే వాళ్ళు తింటారండి. మా పాప కూడా అంతే. బాదం పప్పులు నేను నానబెట్టిస్తాను, అలవాటు చేయడానికి చాలా ట్రై చేశాను చిన్నప్పటి నుండి, కానీ తను కొరికేసి పడేస్తుంది సోక్ చేసి ఇస్తే. ఇంకొక రోజు ఏం చేయాలి, హెల్తీ ఫుడ్ ఎలా పెట్టాలి అని అనుకున్నప్పుడు నాకైతే ఈ ఐడియా వచ్చింది. సో నేను అప్పటి నుంచి ఇలానే దోశ బ్యాటర్లోనే ఆల్మండ్స్, గ్రౌండ్ నట్స్ అవన్నీ పెట్టేసి ఇలా చేసేసి దోశలు వేసి ఇచ్చేస్తానండి. ఎగ్ దోశ కూడా కావాలని తింటుంది ఈ మధ్య. సేమ్ ఇదే దోశ బ్యాటర్లోనే నార్మల్ దోశ, ప్లెయిన్ దోశ వేసుకోవచ్చు, అలాగే ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు. నేను ఎగ్ దోశ కూడా వేస్తున్నాను. మనం ముందు దోశ వేసేసుకున్న తర్వాత ఎగ్ పగలగొట్టి దాని మీద లైట్గా కారం స్ప్రెడ్ చేసేసి రోస్ట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగా తింటారు. ఎగ్ కూడా ఎక్కువ తినరండి పిల్లలు. కొంతమంది బాయిల్డ్ ఎగ్ ఇస్తే తినరు. అలాంటప్పుడు పిల్లలకి ఏంటంటే దోశ కొంచెం కలర్ఫుల్గా వేసి దాని మీద ఎగ్ ఆమ్లెట్ లాగా వేసేసి ఎగ్ దోశ లాగా వేసి ఇచ్చేస్తే తింటారు. నిజంగా మీ ఇంట్లో పిల్లలు కూడా ఫుడ్ తినడానికి విసిగిస్తూ ఉంటున్నారు కదా, సో ఈ వీడియో చూసినప్పుడు మీకు గనక ఇలా పెడితే మా పిల్లలు కూడా తింటారు అని అనిపించినట్లయితే ఇలా ట్రై చేసి పెట్టండి. ఎందుకంటే మా పాప నార్మల్గా ఆమ్లెట్ వేస్తే తినదండి. ఇలా దోశ వేసి దోశ మీద ఎగ్ ఆమ్లెట్ వేసిస్తే తింటుంది. సో ఇలా డిఫరెంట్గా మనం కొత్తగా ఇంట్లోనే ట్రై చేసి పెడితే పిల్లలు కూడా చాలా మంచిగా తింటారు, వాళ్ళు కూడా హెల్తీగా గ్రో అవుతారు. మనం కూడా తిన్న ఒక్క దోశ కంప్లీట్గా తిన్నా కూడా తిన్నారు అన్న సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేసి పెట్టండి. పిల్లలకి వీక్లీ థ్రైస్ అలా మనం ప్రోటీన్ ఇస్తే ఫుడ్లో వాళ్ళు కూడా మంచిగా హెల్తీగా ఎదుగుతారు. వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ కూడా అన్నీ కూడా అందుతాయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్.